కేస్తాయమ్మా. భూస్వామీకరణకు భూములు తీసుకుంటారంటే ఏం చెప్తారమ్మా? మాకు 1 కోటి రూపాయల కాడికి ఇవ్వాలా, 10,000 కాడికి కూలివాడికి ఇవ్వాలా, 1200 గజాలు మాకు ఇవ్వాలా. అది మాకు రైతులు బాగుంటేనే మేము బాగుండేది కూలివాళ్ళమే. ఫస్ట్ ప్లేస్ మా నష్టమేనండి రైతులకి. ఊరక చెట్టులు పడి అడవులు ఉండట్టుండయి, పొలాలు అట్టు వాళ్ళు పొరవమని పోతున్నారు, పొరుగులు పోతున్నారు వాళ్ళందరూ. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నీకై నువ్వు వెళ్ళిపోయావు, మరి వాళ్ళ పేదవాళ్ళ పరిస్థితి ఏంది? పేదవాళ్ళు ఉంటేనే కదా రేపు నీకు ఓట్లకు వచ్చేది. మళ్ళీ వాళ్ళు లేదు నీకేం చెప్పు. అదండి అభివృద్ధి ఏది మాకు చందల. మాకు ఈ పార్టీ అవరు మాకు వద్దు, కానీ మాకు రైతుల కోసం కావాలండి. మాకు పార్టీలతో అవడగద్దు. అమరావతి అభివృద్ధి లేదు, ఏం లేదు, లేదు, ఏం లేదు, ఏం లేదు. వాళ్ళకై వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళకై వాళ్ళు ఏసీలు కూర్చొని వాటిలో వాడు తిరిగితే పేదవాళ్ళ పక్షాన ఏంది? ఇంకా ఏందండి? మేమేం తిని బతకాలి? ఇప్పుడు వర్షాలు ఇప్పటికి ఏం తిని బతకాలి మేము? చెప్పండి. అది ఎవరికి? మాకు వస్తుందా పెన్షన్? పెన్షన్ వస్తే 4,000. ఎంతవరకు అండి? ఒక ఉప్పు ప్యాకెట్ 17 రూపాయలు వస్తుంది, ఉప్పు ప్యాకెట్కే. ఏం తెచ్చుకొని బతకాలండి మేము? అది మెడికల్ ఫ్రీగా లేదు, ఏం లేదండి, మాకేం లేదు. పిల్లలకి ఏం చదువు ఉంది? ఏం చెబుతున్నారు చదువులు? ఏం చెప్పట్లేదు చదువులు కూడా. అది మాకు బట్టలు ఇస్తే సరిపోయిద్దా? 13 ఏళ్ళు ఇస్తే సరిపోయిద్దా? కుటుంబం పోషించుకోవాలి ఎలాగా? మీకై మీరు ఓట్లు వేసుకొని పోతే మీకై మీరు పోతారు. మా పరిస్థితి ఏంది? పేదలు ఒక్కొక్క ఇంటికి వచ్చి చూడమని ఆయన గారిని, మేము చెప్పటం కాదు, ఇంటికి వచ్చి చూడమని ఆయన గారిని. అది అదండి. ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్ని వద్దండి మాకు. మేమందరం రైతుల కొరకి, మేము కూలోళ్ళమే. మాకు న్యాయం జరగాల, రైతులకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాల. అది మాకు పార్టీలు అవారం వద్దు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్ ఎన్ని మాకు వద్దు. అది ముఖ్యమంత్రి ఆయన చెయ్యాలి. మరి ఆయన చెయ్యాలి. మాకు రైతులకు చేస్తేనే మాకు. ఎప్పుడు చేస్తున్నాడు? చేస్తే ఎందుకు పెడతారట? ఎందుకు పెడతారండి? ఎందుకు? ఇప్పుడు నువ్వు భూములు లాక్కొని పోతావు, నువ్వు సంపాదించుకొని పోతావు. మరి పేదల పక్షాన ఏంది అసలు? పేదలు ఎట్ట బతకాలా అది ఆలోచించాడు ఆయన అసలు. ఏది మాకు న్యాయం? ఏది మాకు న్యాయం? ఏది చెప్పు? మాకు న్యాయం లేదు కదా. న్యాయం ఉంటే ఎందుకు ఎట్ట కూర్చోవటం? కూడు నీళ్ళు లేకుండా ఎందుకు కూర్చోవాలి మేము? న్యాయం ఏది? ఎన్ని రోజులు? 14 రోజులు. ఎందుకు కూర్చోవాలి మేము ఇట్ట? మా భూములు లాక్కొని పోతే మేము మా పరిస్థితి ఏందండి రేపు? ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు వచ్చి, మా కుటుంబాన్ని చూడమని వచ్చి ఒక్కొక్కరిని అందరూ. ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వచ్చి చూడమని, మా కుటుంబాన్ని చూడమని, మా పరిస్థితులు చూడమను. ఆడ ఉండి చెబితే అట్ట కుదిరిద్ది మాకు? ఆయన వచ్చి చూడమను.